హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ కవిత. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళే గ్యాప్లో మా ఇంటి పక్కన మల్నీస్ పిజ్జా ఉంది. మల్నీస్ పిజ్జా బయట ఏమున్నారు, జనాలు ఉన్నారు, లైవ్ మ్యూజిక్ ఉంది, ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. ఏంటా అని కొంచెం ఎగ్జైట్మెంట్. ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయి బయటకు వచ్చేసా. ఫుల్ రష్ అండ్ క్రౌడెడ్ ఉన్నారు, ఎందుకంటే ఈవినింగ్ టైం. లైవ్ మ్యూజిక్ ఉంది, ఫుడ్ ఉంది, వెదర్ సూపర్ ఉంది. ఇంకా అమెరికన్స్ ఊరుకుంటారా, బయటకు వచ్చేసారు చైర్లు పట్టుకొని. బయటకు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే ఇంకా నేను కూడా కొంచెం ఎంజాయ్ చేద్దామని ఆకలి అవుతుంది. సరే ఇంకా ఏమున్నాయి ఫుడ్ ట్రక్స్ ఇంట్రెస్టింగ్ కానీ వెళ్ళాను. ఉన్నవి 4 ఫుడ్ ట్రక్స్. దాంట్లో ఒకటి బార్బీక్యూ ఉంది, బట్ అది పోర్క్ బార్బీక్యూ అంట, మనకి సెట్ అవ్వదు. సరేలే అది మనకు సెట్ అవ్వదని ఇంకొక దానికి వెళ్ళిపోయాను. ఇది కూడా పోర్క్ అండ్ బీఫ్, ఇది కూడా మనం తినము, బట్ ఇది పోర్క్ అండ్ బీఫ్ టాకోస్. ఇది కూడా మనకి సెట్ అవ్వదు. ఇంకా అన్ని ఫుడ్ ట్రక్స్ దగ్గర కాస్ట్ చూస్తున్నాను అనమాట, ఎంత పెట్టారు బయట ఫుడ్ ఇట్లా ట్రక్స్లలో పెడితే ఎంత ఉంటాయని. టూ మచ్ ఉన్నాయి ప్రైసెస్. ఇంకొక దానికి వెళ్ళిపోయాను, మాస్ అండ్ పాస్. ఇది మెక్సికో వాళ్ళది. ఓకే, దీంట్లో రీజనబుల్ అంటే అంత రీజనబుల్ ఏం లేవు, కొంచెం ఎక్కువే కంపేర్ చేసుకుంటే. దీంట్లో టాకోస్ $11 ఏమేమో ఉన్నాయి. అండ్ పక్కనే వీళ్ళది పీనా కొలాడా అని ఉంది. ఏంటా అని చూద్దామని వెళ్ళా. అడిగితే దిస్ ఈజ్ వితౌట్ వైన్ అండ్ స్పిరిట్ అన్నారు. అది ఏం లేదు, పైనాపిల్ ఇంకా స్టైలిష్గా కట్ చేసి జ్యూస్ చేసి ఇస్తున్నారు. అది మనం ఇంట్లో చేసుకోవచ్చు అని వెళ్ళిపోయాను. అండ్ ఇంకొకటి ఉంది, దానికి మాత్రం క్యూ కట్టారు జనాలు, చాలా పెద్ద లైన్ ఉంది. ఏందా అని చూద్దామని వెళ్తే అది సీ ఫుడ్ క్రాబ్. ఇది కూడా నేను తినను. సరే అని ఒకసారి మెన్యూ లుక్ వేద్దామని మెన్యూ ప్రైజెస్ చూస్తున్నాను. చాలా కాస్ట్లీ ఉన్నాయి, ప్రైజెస్ మాత్రం టూ మచ్ ఉన్నాయి అన్నమాట. సర్లే ఈ అన్నిట్లో కంపేర్ చేస్తే మాస్ అండ్ పాస్ ఓకేలే అనుకొని ఒకటి. ఇంకా చికెన్ టాకోస్ చెప్పాను, $11. అది కూడా ఎక్కువే యాక్చువల్లీ. టాకో హౌస్లో $5కే వస్తాయి, వెళ్ళి తినొచ్చుగా అనుకోవచ్చు, బట్ అది చాలా దూరంలో ఉంది. ఇదైతే పక్కనే ఇంకా మ్యూజిక్ కూడా ఉంటుంది కదా అని ఓకే ఒక్కసారికి ఏం కాలే అని ఇంకా తీసుకున్నాను. ఇంకా చెట్టు కిందకి వెళ్ళిపోయి తిందామని ఫిక్స్ అయ్యారు. చూడడానికి బాగానే ఉన్నాయి, లేటెస్ట్ చీజ్ అండ్ చికెన్ అండ్ సవర్ క్రీమ్. అంటే బయట ఇలా ఫుడ్ ట్రక్స్లో తినడం ఫస్ట్ టైం తిన్నాను, ఓకే నాట్ బ్యాడ్. ఇంకొక టాకో ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కెచప్ వేసుకొని తిందామని అలా ఇంటికి వెళ్ళిపోతున్నాను. I hope you like this video. Please do subscribe, share and like. Bye.